కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రంలో కరువు వచ్చిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ తెరచాటు రాజకీయాలు చేస్తున్నాయని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర్ల నర్సేగౌడ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూదాన్ పోచంపల్లి చౌటుప్పల మండలాల్లో నేత సహకార సంఘాలు హ్యాండ్లూమ్ టై అండ్ టై సంఘాల నాయకులతో ఆయన మాటా ముచ్చట కార్యక్రమం ఇచ్చారు. జిల్లా మంత్రి మిల్లల దగ్గర నుంచి 90 నుంచి 120 కోట్ల రూపాయల కస్టమ్స్ పన్ను మినహాయింపు చేసే విధంగా 20 కోట్లకు బేరసారాలు సాగుతున్నాయని ఆరోపించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎవరిని పట్టించుకోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బూర నర్సయ్యగౌడ్ కోరారు. కాంగ్రెస్ అనేది కష్టాలు తెచ్చే పార్టీ, కాంగ్రెస్ అనేది కాలికొండల పార్టీ. కాంగ్రెస్ వచ్చింది బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది కరప్షన్ పెరిగింది. ఈరోజు హైదరాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్క బిల్డర్ కు, రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని వెనుకడు వస్తుంది. మన దాకా బీరాలు పలికింది. కాళేశ్వరం దాన్ని చేస్తాం, దీన్ని బీక్తాం, ఆన్ చేస్తామని మర్చిపోయారు. బాహుబలి మోటార్స్ అంటే అటువైపు చూడలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి. తెరచాటు వెనుక ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ యాంగిల్ నడుస్తుంది. నా ఇప్పు నువ్వు గోకు, నీ ఇప్పు నేను గోకుతా. వీళ్ళు కండిషన్